పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక విషాదం, కానీ ఆయన పేరుతో కొంతమంది చేస్తున్నది పాపం. ఆయన మరణాన్ని రాజకీయ హింసకు అస్త్రంగా మార్చడమే కాదు, ద్వేషాన్ని ప్రేరేపించడం, ఇది వారు సేవ చేస్తున్నట్లు చెప్పుకునే దేవునికే అవమానం. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ది హత్య 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 అని చెప్పి పదే పదే విపరీతంగా ప్రేరేపించిన, రోడ్ల మీదకి వచ్చినటువంటి విశ్వాసుల్ని రెచ్చగొట్టిన, సమాజంలో విద్వేషాన్ని ప్రేరేపించేలా మాట్లాడిన వారందరికీ నోటీసులు ఇస్తే, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఆ యాంగిల్లో ఆలోచిస్తాము, విచారణ జరుపుతామంటే ఒక్కరు ఆధారాలు ఇవ్వాల. ఆధారాలు ఇవ్వకపోగా నోటీసులు ఇస్తే రిజెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కేసులు పెడితే హర్షకుమార్ లాంటి రాజకీయ ప్రముఖులు, 10 సంవత్సరాల ఎంపీ, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, కేసులు అయితే తీసేయండి, ఎందుకు కేసులు, మీరు అనవసరంగా పరువు పోతుంది, ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, నేను ఈ 14 రోజుల్లో ఎప్పుడూ ఒక్క తప్పు మాట కూడా మాట్లాడలేదు అన్నారు. అనేక మంది పాస్టర్లు హర్షకుమార్ చెప్పారు, ఆయనకి నిబద్ధత ఉంది, ఆయన చెప్తున్నారు ఇది హత్యని, ఆయన కావాలంటే డెమో కూడా చేసి చూపిస్తా అన్నారు, యాక్సిడెంట్ కాదు అని చెప్పడానికి, ఇట్లా చేశారు. సో పాస్టర్ ప్రవీణ్ అయినా ఎవరైనా వారి జీవితం చాలా విలువైంది. ఎవరి మరణమైనా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కానీ విద్వేషాలు పెంచేలా చేసి ఆధారాలు ఉన్నాయని హత్యని ఇప్పుడు ఆధారాలు అడిగితే ఇవ్వకపోగా ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నా మీద టీవీ5 మీద కూడా చాలామంది వీడియోలు చేస్తున్నారు, పిచ్చోనని, ఏది పడితే అది మాట్లాడుతున్నాను, నాకేది రాదని. అయ్యా, ఇతరుల విశ్వాసాన్ని గౌరవించే వ్యక్తిగా చెప్తున్నా. కీర్తనల గ్రంథంలో 116:15 ఎలా ఉందో తెలుసా? యెహోవా దృష్టికి ఆయన భక్తుల మరణం ఎంతో విలువైనది. దేవుడు తాను పిలిపించుకున్న సేవకుని మరణాన్ని గౌరవిస్తే, ఈ అబద్ధాలు పంచే మీరు దాన్ని అపహాస్యంగా చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మీరు నమ్మే విశ్వాసి నమ్మేటటువంటి మాటనే చెప్తున్నాను నేను. ఒక్క మాట చెప్పాలంటే, ఏ ఆధారము లేకుండా హత్య అని గట్టిగా అనడం, అది అబద్ధపు సాక్ష్యం. నిర్గమకాండంలో 20:16 ఏం చెప్తోందండి? నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యము చెప్పకూడదు. ఇది చాలా స్పష్టంగా ఉంది నిర్గమకాండంలో. మీరు చెప్పే ధైర్యం కాదు, ఇది న్యాయం కాదు, మీరు నమ్మే గ్రంథం ప్రకారం ఇది పాపం.